నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ స్వామి సిద్ధయోగి. స్వామీజీ చిన్న వయసులోనే గృహ పరిత్యాగం చేసి కాశీ, ప్రయాగ, హిమాలయాల లాంటి యాత్రలు చేస్తూ పెద్ద పెద్ద గురువుల దగ్గర వేద విద్య, యోగ విద్య నేర్చుకొని వారు నేర్చుకున్న విద్యలను వారి శిష్యులకు తెలియచేస్తూ ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ తన దగ్గరికి వెళ్ళి ఆపదలో ఉన్న వాళ్లకు కష్టాలు తీర్చి ఎన్నో మంచి విషయాలను మనందరికీ తెలియజేస్తున్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం స్వామీజీ. జయ గురుదత్తమ్మ. గురుగారు, అఘోరాలను వింటూ ఉంటాం. అసలు ఈ అఘోరాలు అంటే ఎవరు గురూజీ? మామూలుగా మనము సన్యాసులు అని, యోగులు అని వింటూ ఉంటాం. వాళ్ళు చాలా జ్ఞానం కలిగి ఉంటారని కూడా వింటూ ఉంటాం. వాళ్ళకన్నా అఘోరాలకు ఇంకా ఎక్కువ జ్ఞానం తెలిసి ఉంటుందా గురూజీ? శ్రీమాత్రే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురుదేవ దత్త. భారతీయ సనాతన ధర్మంలో అఘోర సాంప్రదాయం అనేది ఒక సాంప్రదాయం. ఓకే. సన్యాసులు, యోగులు, సిద్ధ పురుషులు వీరందరూ కూడా అఘోరాలన్నీ కూడా ఏదైనప్పటికీ పరమేశ్వరుడికి దక్షిణ భాగం, ఈశ్వరుడికి దక్షిణ భాగము నుంచి ఒక విధానం, కుడి భాగం నుంచి ఒక విధానం. ఇది యోగ మార్గం, ఇది వామాచారం, దక్షిణాచారం. దక్షిణ హస్తం అంటే కుడి చెయ్యి, వామహస్తం అంటే ఎడమ చెయ్యి. అలాగే ఈశ్వరుడికి ప్రణితాపమై జీవించడమే వీరి లక్ష్యం. సన్యాసులు కానీ, యోగులు కానీ, సిద్ధపురుషులు కానీ ఎవరైనా సరే వాటిల్లో అఘోర సాంప్రదాయం ఒకటి. ఓకే. అయితే దక్షిణాచారంలో కానీ వామాచారం అంటే శుద్ధత్వం, యోగ సాధన ద్వారా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అంటారు వీటిని. అష్టాంగ మార్గాలు. ఈ అష్టాంగ మార్గాల ద్వారా ఒక విధానంగా అలవరుస్తూ సత్వగుణంగా ప్రేరేపిస్తూ సంఘానికి అనుకూలంగా ఉండి కాషాయ వస్త్రం ధరించి యోగ మార్గం ద్వారా ఇంద్రియాలను దగ్గరగా తీసుకునే ప్రయత్నం చేయడం అనేది సన్యాసులు అంటారు. ఇదే మార్గాన్ని విశ్వమంతా భగవంతుడే కదా, అన్నిటా భగవంతుడు ఉంటాడు, శ్మశానంలో భగవంతుడు ఉంటాడు, దేవాలయంలో వెలిగించిన దీపానికి మనం నమస్కరిస్తాం, చితి మంటల దీపానికి నమస్కరించాం. అది మంటలని భయపడతాం. వాస్తవంగా రెండిటిలో ఉండే అగ్నికణం ఒకటే కదా, దీపము మంట ఒకటే, కానీ అది డిఫరెంట్ అయిపోయింది. అయితే ఈ అఘోరాలకి ఏంటంటే రెండిటిలో ఉండే సత్యం ఒకటే కాబట్టి దీంట్లో నుంచి మేము కనుగొంటాము అని అఘోర సాంప్రదాయం అనేది ఒకటి. అంటే దీంట్లో నుంచి ఉంటారు వాళ్ళదంతా కొంచెం శ్మశానం నుంచి మొదలు పెడతారు. మనం మాత్రం శ్మశానానికి వెళ్ళి ఆ క్షణం మాత్రమే భయపడి దండం పెడతాము. తర్వాత భయపడుతూ మనం ఇంటికి వచ్చి దేవుడి దీపానికి దండం పెడతాం. ఎవరైనా దేహం వదిలేస్తే అక్కడ ఇంటికి రాగానే ఒక దీపానికి దండం పెట్టుకోం, శివాలయానికి వెళ్ళి దండం పెట్టుకుంటారు. అదే సాంప్రదాయం ఉంది. పెద్దలు ఇప్పటికి కూడా కొన్ని శివాలయానికి వెళ్తారు దేహం కాల్చిన తర్వాత. ఇక్కడ అఘోరాలు అక్కడి నుంచే మొదలు పెడతారు. ఓకే ఓకే, అదనమాట. అంటే అఘోర సాంప్రదాయంలోనే ఈ యొక్క ఆవశ్యకత అనేది ఉంది. ఆవశ్యకత ఉంది. అలా అఘోర సాంప్రదాయాలన్నీ కూడా మనకు వచ్చాయి ఒక్కొక్క మార్గం ద్వారా. ఓకే. శక్తుల విషయానికి వస్తే ఇప్పుడు సన్యాసులు, యోగుల విషయంలో ఎలా ఉంటుంది, అఘోరాల విషయంలో ఎలా ఉంటుంది గురుజీ? సన్యాసులు, యోగులకు కూడా ఏదైనా వాళ్ళ ఏకాగ్రతను బట్టి ఉంటుంది. అయితే ఆల్మోస్ట్ అఘోరాల దగ్గర ఉండే శక్తులే ఎక్కువ. అఘోరాలు అంటే వారు వీటన్నిటినీ అంటే బలవంతంగా, శక్తివంతంగా కష్టపడి సాధన చేయాలి. అఘోరం అంటే ఎమ్మడేమో రాదు. ఇప్పుడు బలవంతంగా, శక్తివంతంగా సాధన చేయాలి. ఒక ఉదాహరణకి ఒక చిన్న మనం ఒక ప్లేస్లో ఒక చిన్న పాది చేయాలనుకున్నాం, ఒక పూల మొక్క నాటడానికి పాది చేయాలనుకొని ఒట్టి మన చేత్తోనే తీస్తున్నాం. ఒట్టి చేయితోనే ఒక పెద్ద గుంత తీసి ఆ వాటర్ కంటెంట్ కోసం చేస్తున్నాం. చిన్నది అక్కడ ఒక పాది మొక్కల కోసం ఒక చిన్న గుంత దోవాలి, ఒక 5 అడుగుల గుంత. ఆ 5 అడుగుల గుంతలో నీళ్లు నింపి చెట్లకు పోసుకోవడానికి ఒక గుంత దోవుతున్నాం. అప్పుడు మనం చేయితో తీయాలి అనుకున్నాం అనుకో, ఒకడు చేయితో తీయాలనుకుంటాడు, ఒకడు కర్రతో తీయాలనుకుంటాడు, ఒకడు కడ్డీతో తీయాలనుకుంటాడు, ఒకడు డ్రిల్లింగ్ మిషన్ పెడతాడు, ఒక జేసీబీ పెడతాడు. ఇప్పుడు సోలార్ సిస్టమ్ అంటే ఒకటి
సోలార్ ప్యాన్ అంటే ఒక ఉంటాయి కదా రేడియో కిరణాలు, దాంతో కూడా హోల్ చేసేయచ్చు. ఓకే, మనం ఒక లైటింగ్ లాంటి దాంతో కూడా అక్కడ బ్లాస్ట్ చేయొచ్చు. అలాంటివి కూడా ఇప్పుడు వచ్చాయి. అయితే ఈ అఘోర సాంప్రదాయం అనేది ఎలాంటిదంటే చేయితో తీసినంత కఠినంగా ఉంటుంది. అప్పుడు చర్మం పోద్ది, కండరాలు, గోర్లు అవన్నీ నాశనం అవుతాయి. అయినా వాళ్ళ లక్ష్యము కోసం దాన్ని మరిచిపోయి చేస్తారు, కఠినంగా దాన్ని సాధిస్తారు. ఓకే, కానీ అదొక అంటే దాన్ని అలవాటు పడినారు, అదొక విధానం తప్ప దాంట్లో సౌమ్యంగా సాధన దాంట్లో ఇలా కూర్చొని, కానీ అలా చేయడం వల్లే వాళ్ళు దాని మీద ఏకాగ్రతగా ఉంటారు. అదే సన్యాసులు అట్లుండరు, ఉదయం లేసి స్నానం చేసి జపతపాదులు శుద్ధంగా ఉండి ఎవరిని తగలేయకుండా దూరంగా ఉండండి అంటారు. ఏదో అభిషేకము, పూజా పునస్కారం చేస్తుంటారు. అది సత్వగుణములో ప్రేరేపితం. ఇది ఇక్కడ అన్ని భావాలు, అన్ని బంధాలు ఉంటాయి, అన్ని బాధ్యతలుగా. కానీ అఘోరులకు ఇంకే లక్ష్యం ఉండదు. మనం చూసే వాళ్ళకి అది పిచ్చితనంగా అనిపిస్తుంది. వాళ్ళు అక్కడే ఉండి, అక్కడే తింటూ, అక్కడే ఆరాధన చేస్తూ అంత కఠినంగా ఉంటుంది. అఘోర సాంప్రదాయం అంటే కఠినంగా ఉండే ఒకనొక చట్రం, అంటే ఒకనొక ప్రక్రియ. అయితే ఆల్రెడీ అంటే సంసార జీవితంలో ఉన్న వాళ్ళు అఘోరాగా మారే అవకాశం ఉంటుందా గురుజీ? వెళ్ళొచ్చు అలా? 100%. అయితే గురువులు ఒప్పుకోవాలి. ఇప్పుడు అఘోరాలు అనే పదానికి ఇంకా నేను కొన్ని విషయాలు చెప్తారా, సీక్రెట్స్. అసలు అఘోర అనే ఒక సాంప్రదాయం దగ్గర తీసుకోవాలి మనం. ఎమ్మడే నేను అఘోరా అని విభూది పెట్టుకుంటే అఘోరాలు కాలేరు. ఇప్పుడు మేమంతా కూడా అఘోరాలుగా అలా ఉండదు. అఘోర సాంప్రదాయానికి అఘోర యోగులతో మేము నడుస్తున్నాం అంతే, ఒక దీక్షలాగా. ఓకే, అంతేగాని సంసార జీవితంలో ఉండి కూడా వెళ్ళొచ్చు. కానీ వారి బాధ్యతలు అయిపోయి ఉండాలి. అంటే వివాహం అయి ఉండాలి. వివాహం అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ మార్గంలో పయనించాలి. ఓకే, వివాహం అయిపోయి పిల్లలు ఉన్నారనుకో, పెళ్ళిళ్ళు చేసేసి వెళ్ళాలి. మరి అలా వెళ్ళిపోగానే వాళ్ళు దీక్ష చెయ్యరు గురువులు. వాళ్ళను పరీక్ష పెడతారు. కనీసం ఎంత లేదైనా 2-3 సంవత్సరాలు పరీక్ష పెడతారు వాళ్ళకి. ఆ పరీక్షల్లో నెగ్గి అప్పుడు దాకా ఏదో ఒక మంత్రం చేసుకొని ఆయన ఇస్తారు. వీళ్ళు ఏంటంటే ఆ మంత్రం చేసి ఇంకా నాకు సిద్ధి కలగలేదే అంటారు. పరీక్షలు అంటే ఇప్పుడు అంటే ఈయన అఘోర లైఫ్లోకి రావటానికి మళ్ళీ సంసార జీవితం వదిలేసి వచ్చిండు కాబట్టి దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఈయన పైన ప్రభావం చూపుతున్నాయా లేదా అన్న గురుగారు? 100% అది. ఇంద్రియాలు వీళ్ళ కంట్రోల్గా ఉన్నాయా లేదా అని చెప్పి ఒక దగ్గర వదిలిపెట్టేస్తారు. ఒక జలపాతం దగ్గర ఇక్కడే ఉండు 6 సంవత్సరాలు అంటారు. భిక్షాటన చేయమంటారు. ఒంటికంతా విభూది రాసుకొని నీటిలో కూర్చోమంటారు. వాళ్ళు ఏమి చెప్తే అవన్నీ చేస్తూ వారికి ఇంకా భౌతిక ఆపేక్ష ఉందా అని, భౌతిక ఆపేక్ష ఉందా అనుకుంటే ఆ దీక్ష ఇయ్యరు, అఘోర దీక్ష. కానీ దీక్ష అంటే అర్థం ఏంటంటే చిన్న మంత్రము అవి నేర్పుతారు, అది ప్రాక్టీస్ చేసుకోవడానికి. పూర్ణ అఘోరీ మారడానికి కనీసం కొన్ని సంవత్సరాలు గురువు సేవ చేయాల్సింది ఉంటుంది. ఇప్పుడు మాది ఉంటాయనుకో, మాది ముందు గురు సేవలు అఘోరాలతో నేను ఎక్కువ ట్రావెల్ చేస్తున్నా. ఇప్పుడు మేము అఘోరం కాదు. మీరు అఘోరా కాదా స్వామి? అంటే అఘోర పూర్ణ అఘోర కాదు. ఓకే, పూర్ణ అఘోర అంటే దానికి ఒక నియమ నిబంధనలు, చాలా సంవత్సరాలు పడుతుంది. ఎమ్మడి అఘోర అయిపోకూడదు. అక్కడ నాకు ఎమ్మడి అఘోర అయిపోయాను, విభూతి రాసుకొని అఘోరి అంటే అలా అఘోరి కాలేదు. ఒక నియమం, ఒక మంత్ర సాధన చేయాలి. ఆ మంత్ర సాధన పూర్తి చేయాలి, గురువు చెప్పిన విధానాలు పూర్తి చేయాలి. మరలా ఇంకొంచెం 2వ స్టెప్, ఇప్పుడు మేము 2వ స్టెప్లోను ఇంకొక మంత్రం, ఈ మంత్రం చెయ్యి, ఇలా ఉండు, సంఘంలో ఉండు, కొంతమందికి మేలు చెయ్యి, జాగ్రత్త, గమనిస్తున్నావా, నిన్ను నువ్వు గుర్తిస్తున్నావా అని అన్ని రకాలుగా మనల్ని పాయింట్అవుట్ చేస్తుంటాడు గురువు. జాగ్రత్తగా సూచనలు ఇస్తుంటారు. మళ్ళా సత్సంగం చేస్తుండాలి, మళ్ళా పెద్దల దగ్గర వినయం ఉండాలి. ఎప్పుడైనా మా విధానాలన్నీ మీరు గమనిస్తే పెద్దల దగ్గర వినయం ఉండాలి, వాళ్ళని గౌరవించాలి. ఇవన్నీ గమనిస్తూ వాడు తనకు తాను మలుచుకుంటాడు. అప్పుడు వాడికి ఇంకా ప్రపంచంలో ఎవరు ఉండరు, ఈశ్వరుడు తప్ప. ఆ స్థాయి ఇచ్చినప్పుడు పూర్ణ అఘోరము అనే ఒక విధానం నేర్పుతారు. ఎంత కాలం పడుతుంది గురూజీ ఈ ప్రాసెస్ అంతా జరిగి అఘోరాగా మారడానికి? వాడి పూర్వజన్మ స్థాయిని బట్టి. కానీ రియల్గా మామూలు మధ్యస్థ స్థాయి అయితే 3.5 సంవత్సరం అయితే ఒక కఠినమైన సాధన చేస్తే ఒక 3.5 సంవత్సరంలో ఒక స్టెప్ ఎక్కుతారు. ఓకే, నాది 6/1 దాదాపు నాకు 12 సంవత్సరాలు పట్టింది 2 పూర్తి చేయడానికి.
చాలా ఎక్కువ సమయం. అంటే ఈ వాతావరణము పరిస్థితులు అంటే అన్ని పూర్తిగా చేయడానికి. ఇక నెక్స్ట్ 3వ దీక్ష ఉంటుంది, తర్వాత 4వ దీక్ష, తర్వాత గురు స్థాయిలో గురుపాదం ఆ స్థాయికి వెళ్ళిపోతాడు. ఓకే. అయితే అసలు అంటే మీరు అఘోరాగా ఎందుకు మారారు అని అడుగుదాం అనుకున్నాను, కానీ మీరు అఘోరాని కాదు అన్నారు. అసలు అఘోరాగా మారాలని, ఇలా సిద్ధత్వం పొందాలి తపస్సు చేసి అని మీకెందుకు వచ్చింది గురుగారు ఆలోచన? అఘోరా మారాలని కాదు, కానీ ఈ ఇంద్రియాలకు ఈశ్వరుడు అధిపతి, ఈశ్వరుని భగవంతుని చూడాలని చిన్నతనం నుంచి ప్రయాసపడేవాడిని. అసలు ఎంత పిచ్చివాడిగా తిరిగేవాడిని అంటే, ఇక ఆ పర్వతాల మీద ఉంటాడు, ఈ కొండల మీద ఉంటాడు దేవుడు అని గుహల్లో కొండల్లో వెళ్ళిపోయేవాడిని. ఆ ఇంట్లో వాళ్ళు పిచ్చివాడని, ఊర్లో వాళ్ళు కూడా పిచ్చివాళ్ళు అంటుండేవాళ్ళు. మేము పెరిగిన వాతావరణం. ఎంత వయసులో అనిపించింది గురుగారు మీకు ఇట్లా? చిన్నతనం నుంచి నన్ను స్వామీజీ అనే పిలిచేవారు. వీళ్ళలో ఏదో దివ్యశక్తి ఉందని అందరూ అనుకునేవాళ్ళు, బంధువర్గాలు కానీ అట్లా. అయితే నేను ఆ ఫోకస్ కాలేదు, ప్రయత్నం చేస్తుండేవాడిని. మధ్యలో ఒకసారి పారిపోయాను. ఎలాగబ్బా మళ్ళీ పట్టుకొని వచ్చి కట్టేయడం అట్లా జరిగింది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే, నేను మంచు కొండల్లో ఉన్న ఈశ్వరుని చూడాలి నాకు కనపడుతుండనేవాడిని. అప్పుడు మాకు ఒకరు ఉండి, అక్కడ నిజంగా మంచు కొండలో ఈశ్వరుడు ఉన్నాడు. అప్పట్లో ఇంత ఫేమస్ కాదు కదా, ఎవరికి తెలియదు అమర్నాథ్ ఉన్నాడు. కానీ అప్పుడు ఒక ఆర్మీ ఒక ఆయన చెప్పాడు, నిజంగా అక్కడ మంచు కొండల్లో ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన నిజంగా ఉన్నాడు, కానీ ఇప్పుడు వెళ్ళలేడు వీడు అని అన్నా. ఓహో, అయితే వీడు చెప్పేయని నిజాలే, అంటే పూర్వజన్మ నుంచి కనెక్షన్ ఉంది. అట్లా తర్వాత 13 నుంచి కొంచెం 16, 18 వచ్చేటప్పుడు కంప్లీట్గా స్వామిజీల్లో కలిసిపోవడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి చేస్తూ సేవలు చేసుకుంటూ 23, 24 ఏళ్ళప్పుడు గురు మంత్రం జరిగింది. 8 సంవత్సరాలు గురు శిక్షణ అయినాకే దీక్ష ఇచ్చారు. అంటే మీరు 13, 14 సంవత్సరాలప్పుడు ఇంట్లోంచి వచ్చేసారా? వచ్చేసారు, కంప్లీట్గా రాలేదు. మధ్యలో ముందు వారణాసి వెళ్ళిపోవడం, వారణాసిలో నుంచి మరలా ఒక సంవత్సరం ఉండి మళ్ళీ రిటర్న్ రావడం, ఒక 6 నెలలు ఉండి రిటర్న్ రావడం. అంటే తల్లిదండ్రులను ఏం చేశానంటే మభ్య పెట్టాను. అంటే వాడు ఉంటాడు, వచ్చాడు కదా, మరలా వెళ్ళిపోతాం, వెళ్ళిపోయాడే అని ఒక 6 నెలల వల్ల వచ్చావనికి వచ్చా. వాళ్ళతో అంటే నాకు కూడా తెలియకుండా కొన్ని రోజులు సేవ చేసుకుని, అబ్బాయ్యా ఇప్పుడు ఉంటాడులే, 3వసారి నాకు ఆవిడ అక్కడికి పోయినా తిరిగి వస్తాడు అంటే వాళ్ళ అట్లా డిజైన్ అయిపోయారు. ఒకేసారి మనం వదిలేసామనుకో, ఇంకా వాళ్ళు భయపడిపోయి కంగారు పడిపోతారు. ఎలా ఉన్నా సరే వాళ్ళు తట్టుకోగలిగేలా మౌల్డ్ చేసి వెళ్ళిపోతున్నారు. తెలియదు, అలా గురువులు చేపించారు. ఓ, అది కూడా వాళ్ళు ఒక భాగం దాంట్లో. నువ్వు వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో అనేవాళ్ళు. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్తే గురువు, మీరు ఎన్ని రోజులు అయింది, ఇంటికి వెళ్ళిపో ఒకసారి. అప్పుడేమైంది, అలా అలవాటు పడుతూ ఇంకా సాంప్రదాయాలు, జల సాధనలు, ఇలా అఘోర సాంప్రదాయంలో అఘోరమే కాదు, మంత్రశాస్త్రము, శ్రీ విద్యోపాసన, ఇలా ఉపాసన మార్గానికి వచ్చి తార, కాళీ ఉపాసన ఇవన్నీ చేయడం జరిగింది. అంటే అఘోర సాంప్రదాయంలో ఎక్కువగా కాళీ మాతనే ఉపవాసిస్తుంటారా గురుగారు? ఎక్కువగా పూజిస్తుంటారు అమ్మవారిని, ఎందుకని? కాళీ భైరవుడిని ఎక్కువ ఉపయోగిస్తుంటారు. నాగసాధువుల్లో ఎక్కువ ఈ కాళికా ఉపాసన చేస్తారు. అఘోరుల్లో కూడా భైరవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తర్వాత కాళీ ఉపాసన కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు కాళీ ఉపాసన అనేసరికి సాత్వికంగా మనకు, అంటే ఇంకో రకంగా తంత్ర విధంగా 2 రకాలుగా అంటుంటారు కదా గురుగారు. వామాచార దక్షిణాచారాలని 2 ఉన్నాయి. ఏది ఈ కాళీ ఉపాసనలో వామాచారం అనే ఒకటి, దక్షిణాచారం అనే ఒకటి. వామాచారంలోనే ఎక్కువ కాళీ ఉపాసనలు చేస్తారు. వామాచారం అంటే ఏం లేదు, ఆ శ్మశానాల, ఇప్పుడు అఘోరాలు కానీ నాగసాధువులు ఉంటారు కదా, వారు ఈ శ్మశానాలతో పూజలు చేస్తూ ఉంటారు. శ్మశానంలోని ఇల్లు కట్టుకుంటారు, శ్మశానానికి దగ్గర. ఇప్పుడు మా గురు పరంపరగా మా గురువు గారు ఒక ఆయన కాశీలో శ్మశానానికి ఆనుకొనే ఏర్పరచుకొని అక్కడే ఉంటారు. దాని విధానాలన్నీ మాకు చెప్తుండేవాడు, ఇలా చేయాలని, ఈ మంత్రం చేయను ఆయన అంటే మనల్ని గైడ్ చేస్తాడు. అది మనం పూర్తి చేసిన తర్వాత వారి స్థాయికి వెళ్తాం. అది అంత సులభమైన ప్రక్రియ కాదు, అదొక ఒక అద్భుతమైన విధానం. ఇప్పుడు మీరు నాగసాధువులు అన్నారు కదా గురుగారు, అఘోరాలకు నాగసాధువులకు మధ్య భేదం ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పటి వరకు ఇది మంచి క్వశ్చన్. ఇది చాలా మందికి అది కన్ఫ్యూజన్ గా చెప్తుంటారు, ఇద్దరు ఒకటేనని. ఇద్దరు ఇంచుమించు ఒకటే. అయితే ఇక్కడ ఏమైందంటే, జలంధరనాథుడి దగ్గర నుంచి అఘోర సాంప్రదాయం పుట్టింది. అఘోరం అంటే జలంధరనాథుడు, గోరక్షానాథుడు, తర్వాత జానాథుడు,
ఇలా ఈ సాంప్రదాయాల్లో వచ్చింది. ఓకే. ఈ నాగ సాధువులందరూ కూడా శంకరాచార్యుల నుంచి వచ్చింది. ఓ. శంకరాచార్యులు ఏం చేశారంటే భారతదేశాన్ని కానీ ముస్లింలు కొన్ని దాడుల నుంచి భవిష్యత్తులో మనం తట్టుకోవాలని చెప్పి ఒకానొక విధానాన్ని ప్రవేశపెట్టాడు. నాగ సాధువులని తనకు తానైనా మనల్ని అంటే సైన్యం అంటే సోల్జర్స్ లాగా ఒక హిందూ భావజాలంలో ఉన్న సోల్జర్స్ కావాలి. ఏదన్నా కష్టం వచ్చినప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు ఒక ముస్లిం కొన్ని యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధాలు జరిగినప్పుడు వాళ్ళని ఆ రాజుగారు తట్టుకోలేకపోతే అఘోరాలు పోయి హెల్ప్ చేశారు ఈ నాగసాధువులు. ఈ నాగసాధువులకు ఏంటంటే కొంచెం కఠినత్వం ఎక్కువ ఉంటుంది. అంటే సోల్జర్స్ కదా, హిందూ సోల్జర్స్ అంటే నాగసాధువులే. వాళ్ళు అవసరమైనప్పుడు వస్తారు. దేశాన్ని రక్షించడమే వాళ్ళ బాధ్యత. ఓకే. అంటే వాళ్ళు దూరంగా ఉంటారు కదా గురుగారు, వాళ్ళకి ఎలా క్షణాల్లో వచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఎలా తెలుస్తుంది అనే దానికంటే వాళ్ళ సిక్స్త్ సెన్స్ ఎక్కువ, దివ్య దృష్టి ఉంటుంది, ఖచ్చితంగా థర్డ్ ఐ ఓపెన్ అయి ఉంటుంది, మూడో నేత్రం, ఎక్కడ దోషాలు అన్నీ తెలుసు. ఎప్పుడు ఏమి చేయాలని ఆ ఈశ్వరుడు అనుగ్రహం రావాలి. ఈశ్వరుడు వాళ్ళకి సంకల్పిస్తే అందరూ వచ్చి హెల్ప్ చేస్తారు. ఓకే. నాగసాధువులు ఒక రకంగా చెప్పాలంటే భారతీయ సోల్జర్స్. వాళ్ళు అంటే కరెక్ట్గా ఉండి సాంప్రదాయంలో అఖాడాసు దాంట్లో పెద్ద అఖాడాలో మళ్ళీ దాంట్లో పండితులు దాంట్లో తర్వాత ఒక రకమైన స్టెప్స్ ఉంటాయి. అలా వాళ్ళ సాంప్రదాయాల్లో జాగ్రత్తగా ఉన్న వాళ్ళు మాత్రమే నిజమైన నాగులు, నిజమైన అఘోర. అంతే తప్ప విభూతి ఇప్పుడు ఈ మధ్య రోడ్ల మీద కార్లు వేసుకొని తిరిగి పిలవడము, అఘోరా మేము అఘోరా అని చెప్పడము, వాళ్ళు రాగానే వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, నన్నే స్వామీజీ అనుకోకుండా పిలిచాడు, అవునవును నన్ను పిలిచాడండి, రుద్రాక్ష ఇచ్చాడండి, నేను 2000 అయితే 5000 ఇచ్చానండి అంటే అస్సలు అఘోరాలు కానీ నాగసాధువులు కానీ రియల్గా చెప్తున్నామ్మా డబ్బులు అడగరు. అసలు డబ్బుల ప్రస్తావన ఉండదు వాళ్ళకి. ఆకలైనప్పుడు భిక్షాటన ఉంటుంది. నిజంగా అవసరమైనప్పుడు ఎవరా నీ దగ్గర ఉందా, ఇదిగో కొంచెం ఈ ఛార్జీకి ఇచ్చేయి అంటారు. అంటే ఏదో కొంచెం మొత్తంగా అవసరానికి. ఇప్పుడు 5000 నేను కారు వేసుకొని వచ్చా, నాకు డీజిల్ కావాలి 10,000 అలా అన్నారు. డిమాండ్ ఉండదు. అసలు వాళ్ళు ఇలా తిరగరు. నాగసాధువులు అయితే అసలు అఖాడాలు వదిలి బయటికి రారు. అఘోరాలు కొంచెం బయటి ప్రపంచంకి వస్తారు. ఈ జలంధరనాథుడి నుంచి శాస్త్రీయంగా మత్స్యేంద్రనాథ గోరక్షణ ఇదో వచ్చిందంతా అఘోర సాంప్రదాయం. నాగ సాంప్రదాయం అంతా శంకరాచార్యుల నుంచి బలపడింది. కొంచెం మార్పులు. వీళ్ళని కీరాణాం బాబా అని కాశీలో ఒక మహాయోగి ఉన్నాడు అఘోరి. ఈ కీరాణాం బాబా వల్ల ఎక్కువ అఘోరాలంతా నాగసాధులంతా అక్కడ ఉంటుంటారు. అదే అనమాట ఎక్కువ మనం ఇట్లా అఘోరాలకి నాగసాధులకి డిఫరెంట్. వీళ్ళు భయంకరమైన సోల్జర్స్. భారతదేశాన్ని సీక్రెట్గా రక్షించడంలో ఈ నాగసాధువులు మహాశక్తివంతులు. ఒక చిన్న కథ చెప్తామా? అలాగే గురుగారు. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన ఆయన హిలరీ అంటారు. హెడ్ వన్ హిలరీ అని ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది ఆయనే ఫస్ట్. న్యూజిలాండ్కి సంబంధించిన ఆయన భారతదేశం అంటే చాలా ప్రేమ. ఈ ఎవరెస్ట్ శిఖరం అని అప్పటి నుంచి ఎవరెస్ట్ శిఖరం అని పేరు వచ్చింది. అంతకు ముందు కూడా అక్కడ ఒక దేవతను పూజ చేసేవాళ్ళు, దానికి వేరే పేరు ఉండేది ఆ ఎవరెస్ట్ శిఖరానికి. అందరికి తెలియదు ఏం పేరు గురుగారు. ఎవరెస్ట్ శిఖరానికి మరో పేరు అని ఎవరైనా అడిగితే ఇది ఒక బిట్ అనమాట, ఎవ్వరికి తెలియదు. సాగరమాత. ఆ ఎవరెస్ట్ శిఖరం దగ్గర సాగరమాత అని పేరు పిలిచేవాళ్ళు. ఈయన ఎప్పుడైతే పర్వతాన్ని ఎక్కాడో అప్పటి నుంచి దాని పేరు ఎవరెస్ట్ శిఖరం అని పేరు వచ్చింది. లేకపోతే దాని పేరు సాగరమాతే. అంటే అక్కడ అమ్మవారు ఉన్నారా? అమ్మవారు ఉండి జాతర జరుగుతుంది ఎవరెస్ట్ శిఖరం దగ్గర. హిమాలయస్ లో ఉండే వాళ్ళంతా సంవత్సరానికి ఒకసారి పోయి ఆ ఎవరెస్ట్ శిఖరం అంటే దాని దగ్గరలో అంటే వాళ్ళ గ్రామాన్ని నుంచి అది కనపడేంత దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక జాతర లాగా చేసి వచ్చేవాళ్ళు, పూజలాగా. ఇప్పటికీ జరుగుతుందా గురుగారు? అది ప్రత్యేకంగా ఇప్పుడు 1000 మంది వెళ్తున్నారుగా, ఇప్పుడైతే జరుగుతున్నట్టే. అప్పుడైతే ఇంకా కష్టం కదా. ఇప్పుడు జరుగుతుంది. సాగరమాత అంటారు ఎవరెస్ట్ శిఖరానికి మరో పేరు సాగరమాత. మనం గూగుల్లో చూసుకోవచ్చు. ఆ హిలరీ ఏం చేశాడంటే ఇప్పుడు గంగోత్రి నుంచి ఎక్కువ మనం గంగోత్రి నుంచి మేము సాధువులందరూ గంగోత్రిలోనే మనం ఇంకా ముందు చెప్పుకుందాం. ఈ గంగోత్రి నుంచి ఆయన ఒక పడవలో ఆయన లైఫ్ స్టోరీ చదివితే మనకు తెలుస్తుంది. హిలరీ లైఫ్ స్టోరీ, ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన హిలరీ లైఫ్ స్టోరీలో ఆ పడవలో గంగోత్రి నుంచి ఇట్లా సముద్రం దగ్గరికి వెళ్ళిపోవాలి. అప్పుడప్పుడు పడవేసుకోవడం దిగడం, మళ్ళా నీళ్లు ప్రవహిస్తుంటే మళ్ళీ పడవలో ఎక్కడం. కొంచెం ఇబ్బంది అని ముందే తెలిస్తే సైడ్కి పోయి మళ్ళీ అక్కడి నుంచి పడవ మోసుకొని పక్కకు పెట్టుకొని
ఇలా ఒక ప్రయాణం చేశాడు హిలరీ. ఈయన ఒక్కడే కాదు, కొంచెం ముగ్గురిని తీసుకున్నాడు, సపోర్ట్ ఉండాలి కదా, ఒక్కడు పడవలో పోవాలి. అలా వస్తున్నప్పుడు వారణాసి వచ్చాడు, కాశీలో పడవ దగ్గరికి వచ్చాడు. కాశీలో పడవ దగ్గరికి వచ్చి ఈయనకు ఇదే పని కదా, యోగులు అఘోరాలను. ఆయన భారతీయ అంటే చాలా మంచి ఫేమస్ అన్నమాట, ఇష్టం ఆయన ఏం చేశారంటే ఒక అఘోరిని కలిసి ఆయన దగ్గర ఏదో తెలుసుకుంటూ ఉన్నాడు. నేను గంగోత్రి నుంచి ఈ పడవలో వచ్చాను గురువు గారు అన్నాడు. ఆయన ఇట్లా అఘోరి మంచి సాధకుడు. ఆయన చూసి నా అంగమంత బలం లేదు ఈ పడవకి అంటాడు. అంటే నా అంగము అంటే ఆయన మూత్రం పోసే అంగము అంత బలం లేదు నేను అంటాడు. ఆయన స్టోరీలు క్లియర్ రాశాడు ఆయన హిలరీలో, ఇంగ్లీష్లో ఆయన మొత్తం రాశాడు ఆయన లైఫ్ స్టోరీలో. రాశాడంటే చూడాలని ఉంది గురువుగారు అంటాడు. అంటే చూడని ఆయన పడవకి ఆ పడవకి తాడు కట్టి ఈయన అంగానికి ముడివేశాడు, ఒక పెద్ద తాడు. 4 minutes ఆ పడవ నడిపినా కూడా కదలేదు పడవ. 3 నుంచి 4 minutes ఆ ఇంజన్తో పడవ ముందుకు నడిపిస్తే ఆ పడవ కదలలేదు. హిలరీ అనుకున్నాడు, హిలరీ అది కట్టాం కదా ఎగిరి నీటిలో వచ్చి పడతాడు ఆయన అని అనుకున్నాడు. అమ్మడే హిలరీ పోయి అంటే దీన్నే అష్టయోగ మార్గము అంటారు. ఈ అఘోరాలు నాగసాధులు చేసేది ఏంటంటే తన దేహం పర్ఫెక్ట్గా, ఇప్పుడు మేము నిద్రపోయేటప్పుడు ఈ 2 కాళ్ళు తీసుకొని తల మీద పెట్టుకుంటాం, దాన్ని యోగ నిద్ర ఆసనం అని. అంటే యోగి దాన్ని తన బాడీని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుంటాడు. ఇట్లా 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 పెట్టుకొని, అంటే అది మొత్తం తన బాడీ యోగంలో ఆ బాడీని కంట్రోల్ తెచ్చుకుంటాడు. పాదాల మీద పైకి లేస్తాడు, చేతుల మీద పైకి లేచి పాదాలు ఉంటాడు. రకరకాల ఆసనాలు, తన దేహము ఇంద్రియాలు మనస్సుని తన కంట్రోల్ చేస్తాడు. దాన్ని యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అంటారు. అలాంటి స్థాయికి ఈ యోగులు వెళ్తూ ఉంటారు. ఇది అప్పుడు ఆయన నమస్కారం చేశాడు, గురువుగారు చాలా పొరపాటు, ఏం లేదు నాయన, మన ఇంద్రియాలలో మానవుని శక్తి అంత గొప్పది, ఈ భౌతిక శక్తి కంటే మన లోపల ఎంతో శక్తి దాగి ఉందని ఆయన లైఫ్ స్టోరీలో రాశాడు హిలరీ. హెడ్వన్ హిలరీ అంటారు ఆయన. అదమ్మా అఘోరాలు నాగసాధుల శక్తి. అయితే ఇప్పుడు మీరు అన్నారు గురుగారు ఇలాంటి ఆసనాలు చాలా ఉంటాయి, అఘోరాలు ఇవన్నీ చేస్తుంటారని చెప్పి, మీరు అఘోరాగా మారాలి అనుకున్నప్పుడు వెళ్ళిన తర్వాతే మీ గురువులు ఇవన్నీ నేర్పిస్తారా, వీటన్నిటికీ శిక్షణ ఇస్తారా? నేను ప్రత్యేకంగా అఘోరాగా మారాలని వెళ్ళలేదు. నేను ఒక సాధనా సంపత్తి యోగిలాగా వెళ్ళాలని వెళ్ళాను. అయితే నేను వెళ్ళే మార్గంలో ఈ అఘోరులతో స్నేహం ఎక్కువగా ఏర్పడింది. అందుకని అఘోర సాంప్రదాయాలతో మంత్ర సాధన నేర్చుకున్నాను నేను. ఎందుకంటే నాకు అఘోరాగా ప్రత్యేకంగా మారాల్సిన అర్హత ఉందో లేదో వాళ్ళకి తెలుసు కదా. అందుకని ఆ అర్హత కోసం ముందు మంత్ర సాధన నేర్పించారు. వాళ్ళతో కలిసి తిరగడం, ఇప్పుడు మనం హిందీ వాళ్ళతో కలిసి తిరిగితే హిందీ వస్తుంది, తమిళ వాళ్ళు పక్కన ఉన్నారనుకో కొంత తమిళ్ మనకు వస్తుంది. అట్లనే అఘోరాలతో బాగా నాగసాధులు కానీ అఘోరాలతో మంచి స్నేహం ఉంది. మనకి జూనా అఖాడా ఇప్పుడు ఇది ఉంది కదా, నాగసాధువులు మన ఉజ్జయిని జూనా అఖాడా అంటే గుజరాత్లో ఉంది, గిరినార్ ఇలాంటి, తర్వాత తారాపీఠ్ ఉత్తరప్రదేశ్ తారాపీఠ్లో, ఇలా రకరకాల పీఠాల నుంచి ఉన్న స్నేహం వల్ల వాళ్ళతో కలిసి తిరగడం వల్ల అఘోర సాంప్రదాయాలని క్షుణ్ణంగా దగ్గరగా చూశా. ఎప్పటికైనా వెళ్తాం కానీ అంత స్థాయికి వెళ్ళడానికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మనం ఆ స్థాయికి వెళ్ళాలి. అప్పుడు పూర్తిగా నేను అనంత విశ్వాన్ని ప్రేమిస్తున్నాను అనే స్థాయికి వెళ్ళిపోతాడు. ఆ స్థాయికి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఎక్కడమే కరెక్ట్. అది నిజమైన పూర్ణ అఘోరి అంటే. ఓకే స్వామి, మీరు హిమాలయాల్లో తపస్సు చేశారు అని నేను ఇంతకు ముందు వీడియోలో విన్నాను. ఎక్కడెక్కడ తపస్సు చేశారు, ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశారు మీరు? హిమాలయస్లో తపస్సు చేయడం జరిగింది. ఎక్కువ బాగా నా పాదాలు హిమాలయాల్లో అంటే ఒక భాగం వరకు చార్ధామ్ యాత్రలో ఉన్న ప్లేస్లో, చార్ధామ్ యాత్రల ప్లేస్లన్నీ నేను పాదయాత్ర చేశాను. పాదయాత్ర మొట్టమొదట జీబులో తిరిగాము, ఎలా వెళ్ళాలి అని చూడడానికి తీసుకెళ్లారు కొంతమంది. ఆ తర్వాత చాలా వరకు నేను పాదయాత్రలతోనే చేశాను. అలా చేస్తూ ఎక్కువ చేసింది ఉత్తర కాశీ కేదార్నాథ్ మందిర్, ఉత్తర కాశీ దగ్గర ఆ ప్లేస్లో
కేదార్నాథ్ మందిర్ అనే స్థలంలో. అక్కడే పక్కనే సంకట హనుమాన్ టెంపుల్ అని ఒకటి ఉంది ఉత్తరకాశీ దగ్గర. కింద ఉంటుంది పూలలోయ, అంటే చిన్న పూల చెట్లన్నీ పెంచి చాలా అద్భుతంగా ఉండేది మేమున్న రోజుల్లో. అక్కడ ఎక్కువ సాధన చేసేవాడిని ఒంటరిగా వెళ్ళి. ఎప్పుడు నాకు స్వేచ్ఛగా అనిపిస్తే అప్పుడు పర్వతాల మీదకి వెళ్ళిపోయేవాడిని. అక్కడ సాధన చేసిన తర్వాత గుప్తకాశీలో సాధన చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత కఠినమైన సాధనమ్మ, ఒక చిన్న అద్భుతమైన కథ. గంగోత్రిలో సాధన చేశాను. గంగోత్రిలో మనం వెళ్తూ ఉంటే ఇప్పుడు కూడా కనపడుతుంది. గంగోత్రి మామూలుగా పారుతున్నప్పుడు కరెక్ట్ గంగోత్రికి 3 కిలోమీటర్ల ముందు ఎడమ భాగంలో ఒక పెద్ద రాతి పర్వతం ఉంది, రాయి. ఆ రాయి కింద చిన్న స్వరంగం తయారు చేసుకొని నేనే రాళ్ళు తీసేసి ఆ రాతి కింద రోజు అక్కడే సాధన చేసుకుంటూ అలా కొన్ని రోజులు ఉన్నాయి. నా దగ్గర ఒక కంబలి ఉండేదమ్మా. కంబళి ఒక్కటే ఉండేది, ఎక్కువ ఉండే మంచి మందపు కంబలి ఉండాలి హిమాలయాలో బ్రతకాలంటే. ఇంకా మిగతా ఈ బ్యాగ్ అయి మొయ్యలేము నడిచేవాళ్ళు. ఆ కంబలి వేసుకొని పడుకుంటే రోజు 2 ఎలకలు వచ్చేవి నా కంబళ్ళలోకి. ఆ వెలకలు వచ్చి నన్ను ఆనుకొని పడుకునేవి వెచ్చగా, కంబళ్ళలో దూరే. ఒకరోజు తీవ్రమైన చలి వచ్చినప్పుడు అది కంబల్ని దగ్గర అనుకొని లోపలికి ముడుచుకొని పడుకున్నాను. మరుసటి రోజు అంటే పడుకున్నాను, ఏదో చల్లటి గాలి కొడుతుంది. ఉదయం లేచేటప్పటికి నా కంబలికి హోలేసి, అంటే అది రోజు దానికి అనుమతి ఇచ్చేవాడిని. అవి ఉన్నాయని నేను కదలకుండా, అవి కూడా కదలకుండా పడుకున్నాయి. ఆ తర్వాత ఆ కంబలి కూడా కొన్నాళ్ళు ఉండి అనుకోకుండా ఒక దగ్గర పెట్టాను. ఇట్లా జీవరాశులతో కూడా తపస్సు చేసినప్పుడు స్నేహం చేసి రాత్రి ఎప్పుడు సాధన చేసుకోవాలంటే అప్పుడు చేసుకునేవాడిని. మళ్ళీ కంబలే కప్పుకొని, కంబలే గొప్ప వరం అమ్మ. అక్కడ హిమాలయాల్లో బ్రతికేవాడి కంబలి ఉండాలి తపస్సు చేసుకోవడానికి. అట్లా గంగోత్రిలో అలా తపస్సు చేశాను. తపోవనం, తర్వాత ఈ గోముఖ్ రస్తాలో అయితే పోయాను. కానీ గోముఖ్ రస్తా వెళ్ళినప్పుడు బాగా కఠినమైన మార్గాల్లో ఈ గ్లేషియర్స్లో నడిచాను హిమాలయాలు. అది ఎన్ని రోజు మనము చెప్పుకుంటే గంటల తరబడి ఉంటుంది. ఆ గ్లేషియర్స్ మీద నడిచేటప్పుడమ్మా ఇవన్నీ పగిలిపోయి రక్తం గడ్డలు కట్టే. అప్పుడు ఒక దగ్గర అయితే నేను ఇంకా వెళ్తున్నానమ్మా, ఈ కుడికాలు ఆ గ్లేషియర్ లోపలికి దిగిపోయింది, మంచు గడ్డ లోపలికి. ఎడమకాలు పైన ఉంది. మోకాలు పగిలిపోయి ఎంత భయంకరమైన నొప్పు. మళ్ళీ చిన్నగా తీసేసుకుంటే అప్పుడు ఒక గురువు గారు వచ్చి, నువ్వు దేహం చాలా ఇబ్బంది పడుతున్నావు, నువ్వు చిన్న గుట్కెలు మందు గుట్కెలు ఇచ్చాడు, నువ్వు ఒక్కటి వేసుకొని నిద్రపోయేటప్పుడు అన్నాడు. అసలు స్పృహ లేకుండా నిద్రపోయా. ఏదో నల్ల మందు ఏదో ఉండిండొచ్చు, అంటే మరి అలసట నిద్ర రావడం లేదు. అప్పుడు ఆయన అది ఇచ్చారు. తర్వాత మరుసటి రోజు తపోవనం వెళ్ళిపోయి అక్కడ మంచు గ్లేషియర్స్లో వెళ్ళడం, ఆ మంచు గడ్డల్లో అన్ని అక్కడ ఏముండవు, అన్ని మంచు దెబ్బలే. ఆ ఎలుగుబంటి స్నేహం, కోబ్రాస్ పాములు, అంటే వాళ్ళు సాధకులు పెంచుకునేవి. అక్కడ యోగులకి హెల్ప్ చేయడానికి రకరకాల జీవులు హెల్ప్ చేస్తుంటాయి. ఒక గుర్రము గుర్రము హెల్ప్ చేశాడు ఒక ఆయన, గుర్రం ఆయన. ఆ తర్వాత అట్లా మధ్యప్రదేశ్లో కూడా ఎలుగుబంట్లతో చాలా రోజులు ఉన్నాం. మా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో అంటే మనం రోజు బిస్కెట్లు వేస్తూ అలవాటు చేస్తే మనల్ని ఏం అనవు అవి. కొత్త వ్యక్తులని భయపడి ఏదైనా చేస్తాయేమో కానీ మనిషిని ఏమి తినవు అవి. స్వామీజీ, ఇప్పుడు వాటిని మచ్చిగా చేసుకోవాలని, మామూలుగా అడవులలో ఉండేవన్నీ ఎంత సాధు జంతువులైనా కొంచెం క్రూరంగానే ఉంటాయేమో అన్న ఒక సందేహం ఉంటుంది. మరి వాటితో మీరు స్నేహం చేయాలి అని అంటే వాటిని ఎలా మచ్చిగా చేసుకుంటారు? కొన్నిసార్లు దెబ్బ కూడా కొట్టేవి, కొన్నిసార్లు ఇబ్బంది పడేవాళ్ళం. అయితే మనము రోజు ఏదైనా, మేము ఎక్కువ హిమాలయాల్లో కానీ ఎక్కడైనా దిగినప్పుడు బిస్కెట్ ప్యాకెట్స్, అంటే అప్పుడప్పుడు ఇమీడియట్లీ తినడానికి ఆహారం కొన్ని ఖర్జూర పండ్లు అవి తీసుకెళ్ళాం. ఎక్కడన్నా చెట్ల మీద వాటికి అందని ప్లేస్లో ఉన్నప్పుడు వాటికి వేసేవాడిని. అవి రోజు వచ్చి తినేళ్ళేవి. అలా మచ్చికతనం చేసుకునేవాడిని రోజు. తర్వాత పార్లీ బిస్కెట్ ప్యాకెట్లు ఎక్కువ వేస్తుండేవాడిని. అవి ఇంకా అలవాటు అయిపోయి అవి ఎలుగుబంటితో స్నేహం చేయడం మొదలుపెట్టాను. తర్వాత చిరుతపులితో ఒక్కసారి స్నేహం చేశాను. అవి కూడా అనుకోకుండా దానికి బాగా విపరీతమైన గాయాలయ్యాయి. గాయాలైన తర్వాత నా దగ్గర ఈ కొండ జాతి వాడు ఒకడు ఉండేవాడు. దానికి ఆహారం తీసుకొచ్చి దానికి కట్లు కట్టి చాలా బాగా చేసాము. అప్పుడు చేసిన తర్వాత అది బాగా యాక్టివ్ అయిన తర్వాత రోజు మా దగ్గరకు వచ్చేది. పడుకున్నప్పుడు మా దగ్గరకు వచ్చే పడుకునేది. ఫస్ట్లో కొంచెం ఒళ్ళు ఇట్లా వచ్చాయి నాకు, తగిలినప్పుడల్లా నాకు ఏమంటారు కదా గూస్ బంప్స్ వచ్చాయి, భయం అనిపించేది. ఇంకా తర్వాత అలవాటైంది. ఒక్కోసారి భయంగా గట్టిగా అరిచి పంపించిన రోజులు కూడా ఉన్నాయి.
అట్లా ఉంటది, అంటే వాటి సహజత్వం ఉంటది. మన ప్రేమ కరెక్ట్ గా ఉంటే అది మనకు అలవాటు అవుతుంది. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, ఇప్పుడు జూలో అవునవును వాళ్ళు ఎలా ట్రైనింగ్ చేస్తారు, అలా అన్నమాట.